హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు L1 L2 కేటగిరీకి సంబంధించి ఈ 2-3 రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా L2 కేటగిరీకి సంబంధించి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏ స్థాయిలో ఉన్నా, అసంపూర్తిగా ఉన్నా, ఇన్కంప్లీట్గా ఉన్నా కూడా లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ మే నెలాఖరులోపే ఇవ్వాలని చెప్పారనమాట. అట్లనే L1 కేటగిరీకి సంబంధించి ఎవరికైతే జాగుండి 5 లక్షలు ఇస్తారో వాళ్ళకు కూడా ఈ 2వ విడత ఈ మే నెలాఖరు నుంచి ఇస్తారట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వార్తలో ఉన్నాయన్నమాట. పూర్తిగా చూడండి. ఈ వార్తలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. డౌట్స్ కూడా చాలా మందికి ఉన్న డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి అనమాట. ఈ వార్త చూసిన తర్వాత మాట్లాడదాం. పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. మన ఛానల్లో ఉన్నట్టు కరెక్ట్గా ప్రభుత్వం నుంచి వచ్చే అఫీషియల్ వార్తలే చెప్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సహకరించండి. వార్త చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్న ఈ నెల చివరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చివరి దశలో ఉన్న ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి తదుపరి అవసరమైన వ్యయాన్ని 5 లక్షల లోపు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తామని వెల్లడించారు. వాటిని పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణాలను గ్రీన్ ఛానల్లో నిధుల విడుదల చేస్తాం అన్నారు. చాలా ఇళ్లలో అనర్హులు ఉన్నారని వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే అనర్హులను తొలగించే చర్యలు చేపట్టాలని, అర్హులకు కేటాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయాలని సూచించారు. 2 BHK బిల్లుల చెల్లింపులో అక్రమాలకు పాల్పడితే సర్వీస్ నుంచి తొలగించడానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. పేదరికమే అర్హత అని అర్హులైన వారికి ఇండ్లను ఇవ్వడమే కలెక్టర్ల బాధ్యత అని సూచించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. నగరానికి దూరంగా 2 BHK కాలనీలను నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఇష్టపడటం లేదన్నారు. ఆయా కాలనీల సమీపంలో నివసించే వారికి కేటాయించాలన్న ఆలోచన చేస్తున్నామని చెప్పారు. మరి ఇది వార్త. ఈ మే నెలాఖరులోగా మరి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి అర్హత గల లబ్ధిదారులను గుర్తించి మరి వాళ్ళకు కేటాయించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి ఏ స్థాయిలో ఉన్నా, ఇన్కంప్లీట్గా ఉన్నా వాళ్ళకి ఇవ్వమని చెప్పారు అనమాట. ఇన్కంప్లీట్ ఉంటే సగం కొంచెం కట్టడం మిగిలిపోయి ఉంటుంది కదా, వాటికి సంబంధించి డబ్బులు కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఆ లబ్ధిదారులకి డబ్బులు ఇస్తారనమాట. వాటికి కంప్లీట్ చేసుకోవాలి. 5 లక్షలు మినిమం 5 లక్షలే కదా వీళ్ళు పెట్టింది. 5 లక్షల లోపటినే దానికి ఎంత అవసరమో అంత డబ్బులు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం మొన్నటి వరకు పట్టణ ప్రాంతంలో కూడా చెప్పుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా అనమాట ఈ న్యూస్ అనేది. అట్లనే L1 కేటగిరీకి సంబంధించి 2వ విడత మే నెలాఖరు నుంచి ఇస్తారు. మళ్ళీ అట్లనే డబుల్ బెడ్రూమ్లు అయితే చాలామంది ఉండట్లేదు కదా, వాళ్ళు దగ్గర ఎవరైతే డబుల్ బెడ్రూమ్ దగ్గరలో ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు వాళ్ళకు కేటాయించాలని చూస్తారనమాట. అట్లనే ఎమ్మెల్యేలు కూడా కంప్లీట్ ఇస్తున్నారు. చాలామంది అనర్హులకు ఇచ్చారు, అనర్హులు ఉంటున్నారు. వాళ్ళను గుర్తించి మరి ఎంక్వైరీ చేసి వాళ్ళని తొలగించి అర్హులకే ఇవ్వాలని ఎమ్మెల్యేలు కంప్లీట్ చేయడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన కూడా కలెక్టర్లకు చెప్పినమాట. అనర్హులను తొలగించి అర్హులకే ఇవ్వమని. ఇదొకటి. అట్లనే చాలామంది మొన్నటి వరకు హైడ్రా బాధితులు ఉన్నారు కదా, మన చాలామంది పేదల ఇల్లు కూలగొట్టరు. వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేస్తున్నారట. చాలామంది కొంతమందికి ఇచ్చారు కూడా. మరి ఇది వార్త. దీనికి ఉన్నది ఏదేమైనా ఈ మే నెలాఖరులో కొంతమందికి ఇండ్లు అయితే వచ్చే అవకాశం ఉంది. మరి పట్టణ ప్రాంతంలో అయినా రాష్ట్ర వ్యాప్తంలో కూడా మరి మే నెలాఖరులో 6 జూన్లో వాళ్ళు చెప్పినంత కరెక్ట్ రాకపోవచ్చు. ఈ జూన్లో వరకు అయితే కంపల్సరీ కొంతమందికి వస్తే రాని వాళ్ళకి మరి వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ చాలా తక్కువ ఉన్నాయి. మరి L2 కేటగిరీకి సంబంధించి చాలామంది ఉన్నారు అర్థం కదా వాళ్ళకైతే మనకి ఆల్రెడీ G+3, 4, 5 కట్టిస్తామని చెప్పినారు. వాటి కోసం మనం 1 year 2 years వెయిట్ చేయాల్సిందే. మరి చాలామంది డౌట్లు అడుగుతూనే ఉన్నారు. మీకు ఎంపిక అనేది కలెక్టర్లదే బాధ్యత అని కూడా మన మంత్రి గారు చెప్పారు. మీరు ఎంపిక అనేది ఎమ్మెల్యేలు కూడా బాధ్యత ఉంటుందన్నమాట. ఎమ్మెల్యేలు ఎవరికైతే ఇవ్వమంటారో వాళ్ళకే ఇస్తారు. వాటిని కలెక్టర్లు గుర్తిస్తారు. వాళ్ళు పేదల కాదా అని గుర్తించి కలెక్టర్లు టిక్ కొడతారు. వాళ్ళని ఎంపిక చేసేది లాస్ట్కి కలెక్టర్లదే బాధ్యత. పేదవాళ్ళని గుర్తించడం పేదవాళ్ళదే బాధ్యత అని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు అయితే అప్పగించింది ఈ బాధ్యత. మరి కలెక్టర్లను కలవండి. చాలామంది నిరుపేదలు, చాలామంది అర్హత గలవైతే కొంచెం కలెక్టర్లని మీ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంపిక చేసిన వాళ్ళని కలిసే ప్రయత్నం చేయండి. అట్లనే కలెక్టర్ను, ఎమ్మెల్యేలను ముఖ్యంగా యూనిటీగా కొంతమంది వెళ్ళి ఎమ్మెల్యేలను
కలెక్టర్ని కలిసే ప్రయత్నం అయితే చేయాలి. చాలామంది అర్హత గలవారు ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఆఫీసర్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూనే మనకి అవకాశం వస్తుంది. మరి ఈ రాని వాళ్ళకి 2వ విడత, 3వ విడత అని చెప్తూ ఉంటారు. చాలామందికి ఈ ఫోన్లు వస్తాయి, ఫోన్ల ద్వారా తెలుస్తుంది. వస్తే చాలామందికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడైతే. మరి చూద్దాం. మరి దీనిపైన ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా చెప్తూనే ఉంటాను. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.